Hi friends, today I'm making breakfast oats, cracker oats, లావుగా ఉన్న ఓట్స్ చాలా మంచిది ఫ్రెండ్స్, ఫైబర్ ఉంటుంది ఎక్కువ. సో మీరు కూడా ట్రై చేయండి. నేను ముందుగా ఒక టీ డేక్స్ అలాంటిది పెట్టుకుని సో 1 కప్ వాటర్ వేసాను, నాట్ ఫుల్లీ 1 కప్, సో కొంచెం లెస్ వాటర్ వేసాను. కొంచెం వాటర్ బాయిల్ చేసిన తర్వాత కొంచెం వేడెక్కుతాయి కదా, వాటర్ వేడయ్యే వరకు ఉండి తర్వాత 3 స్పూన్స్ ఓట్స్ చేశాను. చాలా మంచిది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి. బ్రేక్ఫాస్ట్లో తింటే చాలా బాగుంటుంది, ఫుల్ఫిల్గా ఉంటుంది అండ్ చాలా సేపు ఆకలి వేయదు. చాలా మంచిది ఓట్స్. సో మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ అనే బటన్ నొక్కితే మీకు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో బాయిల్ అయిన తర్వాత 3 స్పూన్లు ఓట్స్ వేసాను. ఓట్స్ బాగా కుక్ అయిన తర్వాత హాఫ్ కప్ కూడా కాదు, 1/4 కప్పు మిల్క్ వేసాను, పాలు వేసాను. అది లో ఫ్యాట్ మిల్క్ అది. సో మీరు ఏ మిల్క్ అయినా వేసుకోవచ్చు, అంటే ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్, అదే ఆల్మండ్స్ మిల్క్ అండ్ కోకోనట్ మిల్క్ ఆల్సో వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో బాయిల్ అయిన తర్వాత కొంచెం లిక్విడ్గానే ఉంచాను, బాగా థిక్గా ఉంటే బాగోదు. లిక్విడ్గా ఉంటేనే కొంచెం మనకు తినడానికి బాగుంటుంది. సో బాగా బాయిల్ చేసిన తర్వాత నేను గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టాను ఒక 10 నిమిషాలు. తర్వాత నేను పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ అండ్ 3 వాల్నట్స్ అండ్ హాఫ్ బనానా, హాఫ్ మ్యాంగో అండ్ రాత్రి నేను 1 టేబుల్ స్పూను సియా సీడ్స్ నానబెట్టుకుని ఉంచుకున్నాను. సో ఫ్రెండ్స్ చాలా మంచిది ఆరోగ్యానికి, మీరు కూడా ట్రై చేయండి. నేను హాఫ్ వేసాను. తర్వాత సియా సీడ్స్ వేసి అదే ఓ బౌల్ తీసుకుని బౌల్లోకి వేసి సియా సీడ్స్ అండ్ రాత్రి నానబెట్టుకుంటే మనకి చూసారు ఎలా ఉందని, మంచిగా జెల్లీలాగా. తర్వాత ఈ నట్స్ కూడా నేను రాత్రి నానబెట్టి ఉంచుకున్నాను. నానబెట్టుకుని తింటేనే బెటర్ ఫ్రెండ్స్, మంచిది ఆరోగ్యానికి కూడా. పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్ అండ్ లిటిల్ వాల్నట్స్, లైక్ 3 వాల్నట్స్ స్మాల్ కట్ చేశాను. తర్వాత బనానా, హాఫ్ పీస్ బనానా. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ షుగర్ కానీ హనీ కానీ యూజ్ చేయలేదు. సో నో స్వీట్నెస్, ఆల్రెడీ బనానా స్వీట్, వాట్ ఈస్ దట్, మ్యాంగో ఆల్సో స్వీట్, రెండు తీయగానే ఉంటాయి కాబట్టి షుగర్ యాడ్ చేయవలసిన అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత నేను కొంచెం సినిమన్ పౌడర్ వేసాను, అలా దాల్చిన చెక్క పౌడర్, అది వేయడం వల్ల చాలా టేస్ట్ వచ్చింది. ట్రై చేసి ఎలాగుందో మీరు కూడా ట్రై చేసుకుని కామెంట్స్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. సో యమ్మీ బ్రేక్ఫాస్ట్, మీ స్టమక్ ఫుల్ అండ్ until then 1 o'clock no food. Okay, bye friends.